నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం కంటే కేసీఆర్ హయాంలో జరిగిందే ఎక్కువ. కొడంగల్ పర్యటనలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. మా ప్రభుత్వానికి కేసీఆర్ భయపడుతున్నాడు. బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు. భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. సీఎం జగన్మోహన్ రెడ్డి తాను అవలంబిస్తున్న విష సంస్కృతిని కుటుంబాలకు కూడా వ్యాపించేలా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. సొంత చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ప్రజలకేం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. భీమవరంలో జన సైనికులతో మాట్లాడుతూ బీసీ కులాల మధ్య సఖ్యత లేకపోవడంతోనే జగన్ దగ్గర దేహి అనాల్సి వస్తోందన్నారు. జగన్ దగ్గర అధికారం ఉంది, అందుకే ఆయన చెప్పిందే వేదంలా పరిస్థితులు ఉన్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్కు బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. సీమలో కాపులకి సెట్టిబల్జులకి పడదు. కృష్ణా జిల్లాలో కాపులకి కమ్మవారికి పడదు. భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదు. ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే, నేను కనకరాజు సూరి గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం భీమవరం. నేను 2016 నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను. ఎందుకంటే పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడను, ఏది ఆకట్టుకునేలా మాట్లాడను, ఏది సరైందో నేను అదే మాట్లాడతాను. ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం. భావితరానికి కావాల్సిన నాయకులు కులాలని విడగొట్టేవాళ్ళు కాదు, కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేవాళ్ళు. అన్ని జిల్లాల్లో కూడా కొత్త నాయకత్వం రావాలి. అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు జగన్ కులాలని విచ్ఛిన్నం చేసే వ్యక్తి. అంటే ఇదందరూ మనం సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి సమాజం ఈ రోజున భీమవరం నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి, క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి, ఈ అలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. మాట్లాడితే సిద్ధం 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 సాగుకొట్టేస్తున్నాడే. ఆయన సిద్ధం దేనికో చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం, కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పడా కాదని మనం నిర్ణయించుకోవాలి. అంటే ఆయన ఏంటి, నేను బటన్ నొక్కాను బటన్ నొక్కటి ఏం, నువ్వు అప్పులు తెచ్చే బటన్ నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బటన్ నొక్కు, అప్పుడు కదా నీకు సలాం అంటావు. నీకు అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టానన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తామని అతనే చెప్తున్నాడు. అందరికీ చెప్పండి, మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి, కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. ఇప్పుడు అప్పులు తెచ్చి ఫైనల్గా అతను డబ్బునోడు అయిపోతున్నాడు బాగా విపరీతం. చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం. తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్రాకి వస్తే ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. జగన్ తాలూకు విష లక్షణం, విష సంస్కృతి కుటుంబంలోకి, అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది. నువ్వేది చూపిస్తావో అదే నీకు తిరిగి వస్తాయి. జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు, అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది. పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు, అన్ని వేల కోట్లు సంపాదించి పాపం 2 బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకి ఎలా వాటాలు పంచుతాడబ్బా. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. జగన్ చేపట్టిన మార్పులు చేర్పులు పార్టీలో సెగలు పుట్టించాయి. ఫలితంగా మొదటి నుంచి వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బడా నాయకులు పార్టీ విడిచిపోతున్నారు. ఇప్పటికే ఆనం, కోటమిరెడ్డి వంటి కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య రాజీనామా చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వచ్చే లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి నిలపాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అధినేత ధోరణి నచ్చని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో పలుచోట్ల అభ్యర్థుల్ని మార్చాలని వేమిరెడ్డి సూచించారు. దానికి సీఎం జగన్ అంగీకరించలేదు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే టికెట్ ఖరారు చేశారు. వేమిరెడ్డి తన భార్య ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరినా జగన్ అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. అప్పట్నుంచి వైసీపీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ ధీటైన అభ్యర్థులను వెతుక్కోవడంతో నిమగ్నమైంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో లోక్సభ అభ్యర్థిగా ప్రత్యామ్నాయాన్ని సీఎం జగన్ రెడీ చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరబిందో శరత్ చంద్రారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్గా మారి బెయిల్ తెచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన భార్య కూడా నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వేమిరెడ్డి చేసిన పలు సూచనలను కూడా టీడీపీ అధినేత ఆమోదించడం విశేషం. మాజీ మంత్రి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఇప్పుడు మేకపాటి కుటుంబం, కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు పైబడిన కారణంగా చురుగ్గా లేరు. ఆయన కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే మాత్రమే ప్రజల్లో తిరుగుతున్నారు. వైసీపీకి నెల్లూరులో దిగ్గజ నేతలుగా పేరున్న ఆనం, కోటమిరెడ్డి వంటి వారంతా టీడీపీలో చేరిపోయారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చేరతారని తరచూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత ఇప్పటికే 6-7 సార్లు మార్పులు చేర్పులు చేయడంతో చాలామంది సీనియర్లు ఇతర పార్టీల బాట పట్టారు. మరికొందరు అసంతృప్తితో బాధపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికైనా జగన్ తన మార్పుల కార్యక్రమానికి స్వస్తి పలికి ధీటైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తే వైసీపీ శ్రేణుల్లో గందరగోళానికి స్వస్తి పలికినట్లవుతుంది. వైసీపీ కుట్రలు భరించలేకే వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి వేమిరెడ్డి కృషి చేశారని, వైసీపీ గెలుపుకు పాటుపడిన వేమిరెడ్డికి అవమానాలే దక్కాయని అన్నారు. వేమిరెడ్డిని టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తామని కోటమిరెడ్డి చెప్పారు. రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తూ ఉన్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మీ శ్రేయోభిలాషులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని, ఎందుకంటే ప్రజలకి 10 రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా, రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా. మీలాంటి సంస్కారవంతులు, మీలాంటి వివాదరహితులు, మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ. పల్నాడు జిల్లాలో సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి, పెన్నా అనుసంధానానికి చంద్రబాబు హయాంలో శంకుస్థాపన జరిగిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 6,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయన్నారు. అనంతరం జగన్ అధికారంలోకి రావడం దురదృష్టకరమని కన్నా విచారం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు నిలిపివేసి 100 కోట్ల రూపాయల ప్రజాధనం మట్టిపాలు చేశారని కన్నా ఆరోపించారు. రాజుపాలెం వద్ద గోదావరి, పెన్నా అనుసంధానం ప్రాజెక్టు సామాగ్రిని కన్నా పరిశీలించారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పల్నాడు ప్రాంతానికి తాగునీరు సాగునీరు సమస్య తీర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గోదావరి పెన్న అనుసంధానం చేసేదానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 6,000 కోట్ల రూపాయలతో ఆ రోజున శాంక్షన్ చేసి టెండర్స్ పిలిచి టెండర్స్ ఫైనలైజ్ అయి వర్క్ కూడా స్టార్ట్ అయిన తర్వాత దురదృష్టం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తి ముఖ్యమంత్రి అవటం వల్ల ఈ రకంగా ప్రజాధనాన్ని కొన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మట్టిపాలు చేసినట్టు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీని క్లీన్ స్వీప్ చేశామని వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధృవపత్రం అందుకున్నారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు వైవి సుబ్బారెడ్డి. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని, త్వరలో లోక్సభ శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు. సీఎం జగన్తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుందన్నారు. వైఎస్ జగన్తోనే జనం ఉన్నారన్నారు. రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 3 అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ వేయటం జరిగింది. సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ని నిలపాలని, వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం 20 మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత, గౌరవం ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా 3 అభ్యర్థులు నిలవటానికి దోహదపడింది. అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా, విజయ సంకేతంలాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరులో వైసీపీ మూకదాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోయిన ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్ళిపోయిందన్నారు. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తూ ఉండగా వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటిచూపు పోగొట్టిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. భర్త లేకపోయినా దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా అని మండిపడ్డారు. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైన దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హంసవేణి కంటిచూపు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పాలకుల నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదపడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక ప్రగతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక అవకాశాలు అంశంపై సమావేశాల్లో హోటల్ వెస్టిన్లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గతంలో రింగ్ రోడ్డు గురించి మాట్లాడితే అవన్నీ ఇప్పుడు ఎందుకన్నారని, ఇప్పుడు రింగ్ రోడ్డే హైదరాబాద్కు లైఫ్ లైన్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు లేదా గతంలో నాయకత్వం వహించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రశేఖరరావు గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా హైదరాబాదు నగర అభివృద్ధిలో వారు చేసిన ప్రయత్నాలు మంచివి ఏమున్నా వాటిని కొనసాగించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న రాజకీయ సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప అభివృద్ధిలో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పి హైటెక్ సిటీ విషయంలో కానీ, ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, హైదరాబాద్లో మెట్రో రైల్ విషయంలో కానీ, హైదరాబాద్ నగరానికి కృష్ణానది, గోదావరి నది జలాలను తీసుకురావడం విషయంలో కానీ వారిద్దరు ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయలే. ఆ రోజు ప్రణాళికలు రచించిన వాటిని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికే వారు కృషి చేసిండ్రు. దాంతోనే హైదరాబాదు నగరానికి ప్రపంచ చిత్రపటంలో మనకు ఒక స్థానం కలిగి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించారు. కొడంగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. వంశీచంద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే దేశ స్థాయిలో తెలంగాణ గొప్పతనం తెలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతోనే కాంగ్రెస్ యుద్ధం అయిపోలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ యుద్ధం గెలిచినట్లవుతుందని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలన్నారు. వంశీచంద్ రెడ్డి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి అజెండా లేదని చెప్పారు. బీఆర్ఎస్కు ఒక సీటు రాకపోయినా జనానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ తామే గెలవబోతున్నామని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 17 స్థానాల్లో గెలిచేందుకే బీజేపీ పోటీ చేస్తుందని, ఏ పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఓవైసీలు, కేసీఆర్లు, రాహుల్ ఎవరూ మోదీని మరోసారి ప్రధాని కాకుండా ఆపలేరని కిషన్ రెడ్డి చెప్పారు. 7 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలలో మిగిలిన 2 పార్టీలు కూడా ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ఇర్రెలవెంట్ గా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. వాళ్ళు అసలు పోటీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక సీటు గెలిచినా తెలంగాణ ప్రజలకు జరిగేటువంటి మేలేమి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా, ఒక సీటు టీఆర్ఎస్ పార్టీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కుటుంబం గాని, బీఆర్ఎస్ పార్టీ గాని ఇర్రెలవెంట్, ఆవశ్యకత లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూశాము. అహంకారము, అవినీతి, అధికార దుర్వినియోగము, కుటుంబ పెద్దలము, దానికి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. తెలంగాణను దోచుకున్నారు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అయినా, కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు. వాళ్ళు ఉండేటువంటి అధికారంలో 3 రాష్ట్రాలు, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి తెలంగాణ, కర్ణాటక. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు బీజేపీ గెలవబోతాం. అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా 1 సీటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాదు. అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా 25 సీట్లు బీజేపీ గెలవబోతాం. కాబట్టి తెలంగాణలో వాళ్ళు 3-4 సీట్లు గెలిచినా వాళ్ళ యొక్క ఢిల్లీలో ఏమాత్రం తెలంగాణకు లాభం జరగదు. వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవరు ఆపలేరు. ఓవైసీలు, కేసీఆర్లు, రాహుల్ గాంధీలు ఎవరు కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారం చేసినా, పొత్తులున్నాయని చెప్పి మరి తప్పుడు వార్తలు రాయించిన సోషల్ మీడియాలో ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా ఆపలేరు. తెలంగాణలో బీజేపీ అత్యధికమైనటువంటి పార్లమెంట్ సీట్లు గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. ఈరోజు సామాన్య ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, గ్రామీణ ప్రజలు గత 9.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత తిరిగి ఆయన 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి విజయ సంకల్ప యాత్రలో కేసీఆర్పై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన పాపాల భైరవుణ్ణి హక్కున చేర్చుకునే ప్రసక్తి లేదని మండిపడ్డారు. మోకాళ్ల మీద పడి ప్రాధేయపడ్డ మోదీ వద్ద కాళ్లబేరానికి వచ్చినా కనికరించే
ప్రసక్తే లేదన్నారు. కుటుంబ అవినీతి పార్టీని తెలంగాణ ప్రజలు తొదముట్టించి సముద్రంలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యొక్క బిఎల్ఎస్ కూడా ఏ రకంగా వాళ్ళ పాపాల పుట్ట పండింది. ప్రజలు ఆ కుటుంబ పాలన కుల పార్టీని, ఆ యొక్క అవినీతి పార్టీని, కుంభకోణాల పార్టీని తీసుకెళ్లి ఇవాళ సముద్రంలో పడేశారు. దిక్కుతోచని పరిస్థితిలో ఇవాళ మళ్ళీ ప్రజలు తప్పుదావ పట్టించడానికి బీజేపీతో కలిసి మేము పనిచేస్తామని బీజేపీ మాతో కలిసి వస్తుందని చెప్పి ఈ పాపాల భైరవుని హక్కుని జరుపుకునే ప్రసక్తే లేదని చెప్పి ఖచ్చితంగా మీ ద్వారా ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాము. ఇవాళ మీరు మోకాళ్ళ మీద పాకి ప్రాధాన్యపడి కాళ్ళ వేయడానికి మోదీ గారికి వచ్చినా కనికరించేది లేదు. మీరు చేసేటువంటి ఈ పాపాలు తెలంగాణ ధ్వంసం చేశారు, తెలంగాణ దోచుకున్నారు. ఈ కుటుంబం బాగుపడింది కానీ నా పేద ప్రజల బతుకులు ఆగమైపోయింది. కాబట్టి మిమ్మల్ని ఆదుకునే లేదు. మీరు చచ్చిన పాము, ఆ పామును మిడలేసుకోవడానికి. కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్మెంట్లు, కార్లు అంటూ ఆరోపణలు చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ నేతలపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కారు ఇచ్చిన వ్యక్తి లేదా తీసుకున్న వ్యక్తి స్పందిస్తే తప్పకుండా ఆధారాలు బయటపెడతానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం మాణిక్రావు ఠాకరేను ఎందుకు మార్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కారు తీసుకున్న వారు మాట్లాడతారు. ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా, వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోస్టుల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు. జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు, విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా. కారు ఇచ్చిన ఆయన జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 5.7 లక్షల ఎకరాలు మాత్రమేనని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్నో కష్టాలు పడి 2 పంటలకు నీళ్లు ఇచ్చామన్నారు. జూరాల జలాలు ఇప్పుడున్న రైతులకే సరిపోవని, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పరిధి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని చెప్పారు. కొడంగల్ ఎత్తిపోతలను జూరాలపై పెడితే మిగతా ప్రాజెక్టులకు ఇబ్బంది తలెత్తుతాయని స్పష్టం చేశారు. మాత్రమే మనకు ఫ్లడ్ ఉండేటువంటి జూరాల మీద ఇదివరకే 5,70,000 ఎకరాలకు ఉద్దేశించిన ప్రాజెక్టులు నిర్మించబడి అమల్లో ఉండే అవి నీళ్లు బారుతా ఉన్నాయి అతి కష్టంగా. కాబట్టే మిగిలినటువంటి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా శ్రీశైలాన్నే వాడుకోవాలి తప్ప ఇంకెక్కడ కూడా సరిపోయింది కాదు అనేటువంటి విజ్ఞతతోన, ముందు చూపుతోన, శాస్త్రీయతతోన ఆనాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. ఏది ఆ నీళ్లను తీసుకునేటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. అంటే 365 రోజులు నీళ్లు ఉండేటువంటి చోట, నీటి లభ్యత ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి పంపులు నడిచేటట్లుగా శ్రీశైలం ప్రాజెక్టు మీద మనం పెట్టుకున్నాం. మన పక్కకి కోలాపూర్ దగ్గర నార్లాపూర్ లిఫ్ట్, అది ఫస్ట్ లిఫ్ట్. అట్లా పాలమూరు రంగారెడ్డికి రేపు మన తెలంగాణ రైతుల ఆందోళనలో విషాదం చోటు చేసుకుంది. హర్యానాలోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతు ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఒక రైతు మృతి చెందాడు. తాజా ఘటనతో 2 రోజుల పాటు ఢిల్లీ మార్చును రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది. రైతులు పోలీసుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో మృతి చెందిన రైతు ఒంటిపై బుల్లెట్ గాయాలున్నట్లు పటియాలా ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. కనౌరి నుంచి 3 పేషెంట్లు తమ వద్దకు వచ్చారని, వారిలో ఒకరు ఆసుపత్రికి తీసుకొస్తూ ఉండగానే కన్నుమూశారని, తక్కిన 2 తలపై, తొడపై బుల్లెట్ గాయాలున్నాయని పటియాలా రాజేంద్ర ఆసుపత్రి సీనియర్ మెడికల్ అధికారి తెలిపారు. ఆసుపత్రికి తీసుకొస్తూ ఉండగా మరణించిన వ్యక్తి తలకు బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. కాగా పోలీసు చర్యలో తీవ్రంగా గాయపడిన మరణించిన రైతు శుభ్కరణ్ సింగ్ అని ఆయన పేరు, పటియాలా ఆసుపత్రిలో చనిపోయాడని ఏఐకేఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాయకత్వంలో 4 సభ్యుల ప్రతినిధి వర్గం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని ఒకే దేశం ఒకే ఎన్నికల కమిటీని కలిసింది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ఆలోచనను సమర్థించారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికల విషయంలో బీజేపీ పార్టీ అభిప్రాయాన్ని తాము హైలెవెల్ కమిటీ ముందు ఉంచామని జేపీ నడ్డా తెలిపారు. వివిధ స్థాయిల్లో వేర్వేరు సమయాల్లో జరిగే ఎన్నికల వల్ల సుపరిపాలనపై ప్రభావం పడుతుందని, అభివృద్ధి వేగం కూడా మందగిస్తుందని తెలిపినట్లు నడ్డా చెప్పారు. పార్టీలపై ఆర్థిక భారం పడడంతో పాటు అవినీతికి అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు చెప్పినట్లు నడ్డా వివరించారు.
वरिष्ठ सहयोगी श्री भूपेंद्र यादव जी भारत सरकार में मंत्री, पूर्व में महामंत्री रहे पार्टी के, और ओम पाठक जी, हम सब लोग आज हाई लेवल कमेटी के सामने भारतीय जनता पार्टी का एक देश एक चुनाव, वन नेशन वन इलेक्शन, इस विषय पर अपना मंतव्य, अपना व्यू पॉइंट रखने के लिए आज बुलाया गया था। तो पार्टी की तरफ से मैं राष्ट्रीय अध्यक्ष के रूप में अपना व्यू पॉइंट हम सब लोगों ने रखा है। हम सब लोगों ने बड़े स्पष्ट शब्दों में कहा कि ये जो विभिन्न स्तरों पर चुनाव होते हैं, राष्ट्रीय स्तर पर लोकसभा का अलग, विधानसभा का अलग, बाद में पंचायतों का चुनाव और फिर बीडीसी का चुनाव और फिर कभी म्युनिसिपैलिटी का चुनाव, ये जो अलग अलग समय రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. రైతుల డిమాండ్లకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కనీస మద్దతు ధర చట్టపరమైన హామీ ఇస్తామని ప్రకటించనున్నట్లు ఖర్గే తెలిపారు. అన్ని పంటలకు హామీ ఇవ్వలేమని, కానీ ముఖ్యమైన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని ఖర్గే తెలిపారు. इसके लिए तो हम लोग उनका साथ दे रहे हैं और हम खुल के बात कर रहे हैं कि गवर्नमेंट उनके जो डिमांड्स है, रीजनेबल डिमांड, उसको मानना चाहिए। और हम खुद भी हमारे इलेक्शन मैनिफेस्टो में भी ये कहने वाले हैं कि एमएसपी ये लीगल गारंटी करना चाहिए। सभी क्रॉप्स को नहीं कर सकते, लेकिन जो एसेंशियल कमोडिटीज है वो उसको हम कर सकते हैं। ये हमारा मुद्दा है। हम ऑलरेडी కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయయాత్రకు 5 రోజుల పాటు విరామం పడనుంది. రాహుల్ కీలక సమావేశాల్లో పాల్గొనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్య సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. దీంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ సమయంలోనే ఆయన బ్రిటన్ పర్యటన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 27, 28న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. యాత్రను మార్చి 2న పునఃప్రారంభిస్తారని జయరాం రమేష్ తెలిపారు. 5న మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ సందర్శించనున్నారు. పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం అంగీకారం కుదిరింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ప్రెసిడెంట్గా, షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఎన్నుకునే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ ప్రభుత్వానికి పాకిస్తాన్ సైన్యం పూర్తి ఆశీస్సులు ఉన్నట్లు వెల్లడైంది. పీపీపీ, పీఎంఎల్ఎన్తో పాటు పలు చిన్న పార్టీలను సంకీర్ణ ప్రభుత్వంలో చేరతాయి. పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, పీఎంఎల్ఎన్ ప్రెసిడెంట్ షాబాజ్ షరీఫ్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం కుదిరినట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సభ్యుల బలం తమ కూటమికి ఉన్నట్లు బిలావల్ ప్రకటించారు. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లభించలేదు. 2 పెద్ద పార్టీలైన పీఎంఎల్ఎన్, పీపీపీ సుదీర్ఘ చర్చల తర్వాత ఓ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందాన్ని ఇమ్రాన్ ఖాన్ పీటీఐ విమర్శించింది. ప్రజా తీర్పును దొంగిలించారని ఆరోపించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.